కలిసి పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలులు ఆ త్రియేక సర్వేశ్వరుని నామములో పాల్పంచుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరణాతుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు పరలోక ప్రార్థనలో జపిస్తూ ఉన్నాం. నేను ఏ విధంగానైతే నా తోటి వారిని క్షమిస్తూ ఉన్నానో అలాగే మీరును నన్ను క్షమించండి అని ప్రభువును అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మనం మన చుట్టూ ఉన్నటువంటి వారిని ఎలా మన్నిస్తూ ఉన్నాము? క్షమించేటువంటి సహృదయాన్ని కలిగి ఉన్నామా? క్షమించి తిరిగి మన తోటి వాడిగా హక్కున చేర్చుకోగలుగుతూ ఉన్నామా? క్రీస్తు ప్రభువుగా ఒకవేళ అలా వారిని క్షమించలేనటువంటి వారిగా ఉన్నట్లయితే, ప్రేమతో ఆదరించలేనటువంటి వారిగా ఉన్నట్లయితే ఒక్కసారి అలాంటి మంచి మనసునివ్వండి, అలాంటి మంచి హృదయాన్ని నాలో సృజించండి అంటూ ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, క్షమించమని అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. దయచూపండి, దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితే, నీ బిడ్డలము దత్తత భాగ్యమును మాకు దయచేసితే, నీకు ప్రియమైన ఈ పుత్రులను జాలితో చూడు. క్రీస్తును నమ్ముకొనినటువంటి వారు నీ నుండి నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించుచు పరిపాలించాడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీకు ఉండవలసిన
ప్రతి ఒక్క అన్యోన్యము ప్రేమించుకున్నట్టు తోటి వారిని ప్రేమించుకోవాలి. చట్టములకు నెరవేరువాడు. ఏదైనా విచారింపకుడు, హత్య చేయకుడు, దొంగలింపుడు, ఇతరుల పొత్తుకై ఆశపడము అని ఈ ఆజ్ఞలను ఇతర ఆజ్ఞలైన నన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఒకే ఆజ్ఞలు ఇమిడి ఉన్న తోడి వారిని ప్రేమించేవారు వారికి ఏ కీడు చేయడు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాలు నెరవేర్చుటే ఈ ప్రభుత్వం. ప్రభువు మీతో ఉండుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం వచనము 15 నుండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం వచనం 15వ వచనం నుండి 21వ వచనం వరకు. నీ సహోదరుడు నీ విషయము తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషమును ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వాని నీవు సంపాదించుకున్న వాడవగదు. నీ మాటను అతడు ఆలకింపని ఎడల ఒక్కరిద్దరును నీ వెంట తీసుకొని పోము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడు. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘములకు తెలుపుడు. ఆ సంఘములు కూడా అతడు లెక్కింపని ఎడల వారిని అవిశ్వాసిగాను సుంకరిగాను పరిగణింపు. భూలోకమందు మీరు దేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడను. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందున్న నా పిత వారికి అది యొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ 2-3 నా పేరిట కూడుదురు అక్కడ వారి మధ్య నేను ఉన్నాను.
ఆ సమయంలో పేతురు యేసు యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయించున్న ఎడల నేనెన్ని పర్యాయములు అతన్ని క్షమించవలేను? 7 పర్యాయములా అని అడిగాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఉంటున్నటువంటి విచారణలో, లేకపోతే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, ప్రజలు ఎవరైనా సమస్యతో కానీ, గొడవతో కానీ, గాయాలు పడి కానీ, ఒకవేళ అది భార్యాభర్తలే కావచ్చు, లేకపోయినట్లయితే కుటుంబ సభ్యులే కావచ్చు, అది భూ వివాదాలే కావచ్చు, ఆస్తి తగాదాలే కావచ్చు, డబ్బు సమస్యలే కావచ్చు, మరియు గెట్లు పంచుకునేటటువంటిది కావచ్చు, తల్లిదండ్రులను సాకేటటువంటి వివాదమే కావచ్చు, ఆస్తి పంపకాల వివాదమే కావచ్చు. ఇలాంటి సమస్యలతోని మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు, సరే గురువు కదా అని చెప్పేసి గురువు దగ్గరికి వచ్చిన, కన్యాశ్రీ కదా అని కన్యాశ్రీ దగ్గరికి వచ్చిన, ఊళ్ళో పెద్దవాళ్ళైనటువంటి ఉపదేశులు ఉన్నారు కాబట్టి మా ఉపదేశాన్ని మీ దగ్గరికి వచ్చిన, లేకపోయినట్లయితే ఊళ్ళో చాలా ఉన్నతమైనటువంటి అంతస్తులో ఉన్నటువంటి వాడు తన దగ్గరికి వెళితే సమస్యకు పరిష్కారం దొరుకుతూ ఉంది, సామరస్యంగా పరిష్కరిస్తారు అని మీ వద్దకు వస్తే, లేకపోయినట్లయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాడు, ధర్మము న్యాయం ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్పి సమస్యతోని మీ దగ్గరికి వస్తే మనం ఏమి చేస్తాము? కొన్నిసార్లు కొంచెమంది చాలా తెలివిగా చాకచక్యంగా సమస్యని పరిష్కరించేసి వాళ్ళని ఇంటికి పంపించి వేస్తుంటారు. సమాధానంతో, సంతోషంతో ఇంటికి పంపించి వేస్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాలలో జరిగేటటువంటిది ఏంటి అంటే, మన సంఘాలలో, మన గ్రామాలలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఎవరైనా ఒక సమస్యతో కానీ, గొడవతో కానీ, వివాదంతో కానీ పరిష్కరించమని మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాము అంటే, మన స్వార్థ ప్రయోజనం కోసం, మన యొక్క లాభం కోసం, మన యొక్క ధనార్జన కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ యొక్క సమస్యని వాడుకుంటూ ఉంటారు. చాలామంది ఈ యొక్క సమయాన్ని వారి యొక్క ప్రయోజనం కోసం, లాభం కోసం వాడుకుంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే, ఈ వర్గం వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు, ఈ వర్గం వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులను తీసుకుంటూ ఉంటారు. తీసుకుని ఏం చేస్తూ ఉంటారు? గొడవని పెద్దది చేస్తూ ఉంటారు. డోంట్ వరీ, మీతో పాటు మేము ఉన్నాం, తప్పకుండా నువ్వే గెలుస్తావురా అని చెప్పేసి అంటారు. ఇటు సైడ్ వాళ్ళు ఏమంటారు? అరే, మీతో పాటు మేమందరం కూడా ఉన్నాం, నువ్వే ఖచ్చితంగా గెలుస్తావు, ఏ మాత్రం కూడా వెనక తగ్గాల్సినటువంటి అవసరం లేదు, వాడు ఏ అంటే నువ్వు అరే అనాలి అంతే అని ఏం చేస్తాం? మనం వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటాం, ప్రేరేపిస్తూ ఉంటాం, ప్రోత్సహిస్తూ ఉంటాం, తన్నుకోమని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ సమస్యని తెగే వరకు మనం బలవంతంగా లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ సమస్యని, చిన్నగా ఉన్నటువంటి సమస్యని పెద్దదిగా చేస్తాం. గోడితో పోయేటటువంటి సమస్యని గొడ్డల్లాగా తీసుకొని వచ్చేసి తెగే వరకు లాగేసి వాళ్ళు విడిపోయేటటువంటి విధంగా చేస్తూ ఉంటాం. వాళ్ళ మధ్యలో మాటలు లేకుండా చేసేటటువంటి విధంగా కొంచెం మంది చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో టీవీలోనే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఒక లాయర్ అంటూ ఉన్నాడు, అదిగో ఆ కారులో వస్తున్నటువంటి వాళ్ళని చూసారా? అతను ఒక కారులో వస్తూ ఉన్నాడు, మరొకడు ఇంకొక కారులో వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. వాళ్ళిద్దరూ కుటుంబ సమస్యలతోని లాయర్ అయినటువంటి నా దగ్గరికి తీర్చమని వచ్చారు. 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ సమస్య తీరలేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీజులతోనే ఈ కొత్త కారు కొన్నాను, ఈ బిల్డింగ్ను కొన్నాను.
మా పిల్లల్ని MBBS పూర్తి చేయించాను, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డబ్బులు లాగాలి. ఎందుకు అంటే ఒక చక్కనైనటువంటి ఎస్టేట్ కొనాలి అనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి వాడే అంటూ ఉంటాడు. ఏమైందండి, వాళ్ళు ఇప్పటికే వికారులుగా తయారైపోయారు, వాళ్ళని వదిలిపెట్టేసేయండి అని చెప్పేసి చూడండి. విశ్వాసంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ సమస్యని శాంతియుతంగా ప్రేమతోని పరిష్కరించేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నామా, వాళ్ళని ఐక్యం చేసినటువంటి వాళ్ళలాగా ఉంటూ ఉన్నామా, లేకపోయినట్లయితే విడగొట్టేటటువంటి వాళ్ళలాగా ఉంటూ ఉన్నామా, సమస్యకి పెట్రోల్ పోసేసి దాన్ని పెద్దదిగా మండేటటువంటి విధంగా చేస్తూ ఉన్నామా? మనందరికీ బాగా తెలిసినటువంటి స్టోరీనే. 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం కొట్లాడుతూ ఉన్నాయంట. అయితే చెట్టు మీద ఉన్నటువంటి కోతి చూసింది, ఈ 2 కూడా గొడవ పడుతూ ఉంటే నాకు ఎక్కువ భాగం రావాలి అంటే నాకు ఎక్కువ భాగం రావాలి అని వివాదపడుతూ గొడవ పడుతూ ఉంటే ఆ కోతి చూసేసి అనుకుందంటే ఏంటి, ఎలాగైనా రొట్టెని నేను కాచేసేయాలి కంప్లీట్గా టోటల్గా అని, మీ ఇద్దరి యొక్క సమస్యను నేను పరిష్కరిస్తాను, రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి ఒక త్రాసు పట్టుకొని వచ్చేసిందంట. రొట్టెని అన్ఈవెన్గా తుంచింది, సమానంగా తుంచకుండా ఒక పక్క ఎక్కువగా ఉండేటటువంటి విధంగా మరొక పక్కన తక్కువగా ఉండేటటువంటి విధంగా తుంచేసి అందులో పెట్టేసి, అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా త్రాసు ఒక పక్కన కిందికి వచ్చేసింది, ఇంకో పక్కకి పైకి వెళ్తూ ఉంటుంది. అరే ఇటు సైడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆ ముక్కను తుంచేసి నోట్లో పెట్టేసుకుంది. మళ్ళీ ఇటు పక్కన ఎక్కువైంది అని చెప్పేసి ఇటు పక్కన తుంచేసి, ఇలా 1, 2 సార్లు 3 సార్లు అడు తుంచడం చివరికి ఏం చేసేసింది, అందులో రొట్టె ఏమీ మిగలకుండా చేసేసి రొట్టెని కంప్లీట్గా కాజేసేసింది. అప్పుడు పిల్లలకి ఏమైపోయింది, బుద్ధి వచ్చింది, అరే మన సమస్యని మనం సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించుకుంటే అట్లీస్ట్ కాస్త రొట్టె ముక్కన్న మిగిలేది, మన ఆకలి మంటన్న తీరేది. కానీ ఈ జిత్తుల మారి కోతి దగ్గరికి వెళ్తే ఉన్నటువంటి రొట్టె ముక్క కూడా మనకు కాకుండా పోయింది అని చెప్పేసి తిట్టుకొని ఇద్దరు కూడా కలిసి ఆ పిల్లులు వెళ్ళిపోయాయి అని చెప్తారు. కొన్నిసార్లు జనాలు గొడవతోని సమస్యలతోని కుటుంబ వివాదాలతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంది. వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టను కూడా లాగేస్తారు. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కానే కాదు అని చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి లేఖ 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో చూసినట్లయితే పెద్ద బైబిల్లో కనిపిస్తుంది, 175వ పేజీ. పునీత పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. కొరింథు క్రైస్తవ సంఘాన్ని చూసి ఆయన అంటూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో చూసినట్లయితే పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, మీ యొక్క సంఘంలో కానీ మీ యొక్క కుటుంబంలో కానీ విశ్వాసుల మధ్య గొడవలు వచ్చినప్పుడు మీరు అన్యుల దగ్గరికి వెళ్ళేసి తీర్పు తీర్చమని కోరుతూ ఉన్నారా? మీకు బుద్ధి లేదా? మీకు సిగ్గు లేదా? ఎలా మీరు విశ్వాసులైనటువంటి మీరు అన్యుల యొద్దకు వెళ్ళేసి మా యొక్క తగాదాలను తీర్చమని కోరుతూ ఉన్నారు? చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి లేఖ 6వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు. మీలో ఎవరికైనా చూడండి ఏమంటున్నారు, మీరు గొడవ పెట్టుకున్నప్పుడు ఎక్కడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు? అన్యాయపరులు అవినీతి పరులు అయినటువంటి అన్యుల దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నారు. మీరే లోకానికి తీర్పు తీర్చాల్సినటువంటి వాళ్ళు, ప్రేమతోని న్యాయంతోని ధర్మంతోని తీర్పు తీర్చాల్సినటువంటి మీరు అన్యాయపరుల దగ్గరికి, అబద్ధికుల దగ్గరికి, విశ్వాసం అంటే ఎరగనటువంటి వాళ్ళు, దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సమస్యను పరిష్కరించమని వేడుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమైనటువంటిది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అలా మీరు వెళ్ళకూడదు. మీ వాళ్ళ దగ్గరికే, విశ్వాసాల దగ్గరే వెళ్ళి కూర్చొని మీ వివాదాన్ని, సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అప్పుడు మీరు ఏమంటా అవుతారు అంటే దేవుని యొక్క విశ్వాసులుగా మిగిలిపోతారు అని చెప్పేసి.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆలోచన చేద్దాం. మన మధ్యలో, మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, వివాదాలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం? ఊర్లో ఉన్నటువంటి మన ఉపదేశం దగ్గరికి వెళ్తూ ఉన్నామా? మన సంఘ పెద్దల దగ్గరికి వెళ్తూ ఉన్నామా? లేకపోయినట్లయితే అన్యులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నామా? ఎవరి వద్ద మనము తీర్పు చెప్పించుకుంటూ ఉన్నాము? అంటే మన విశ్వాసులు ధర్మం న్యాయం తెలియనటువంటి వాళ్ళు ధర్మ మార్గంలో నడవడం లేదా? అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నారు, ఎప్పుడైనా మీ మధ్యలో వివాదాలు కానీ సమస్యలు కానీ తలెత్తినప్పుడు ఏమి చేయాలో ఆయన మొట్టమొదటి పరిష్కారాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. చదవాలి 18-15వ వచనం. యా చూడండి ఏమంటున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీవు బాధపడేటటువంటి వాడు, బాధించబడేటటువంటి వాడు ఏం చేయాలన్నా ఆ అపరాధి దగ్గరకు వెళ్ళేసి అతనితో మాట్లాడాలి. అతనికి తప్పేంటో పొరపాటేంటో తెలియపరచాలి అని చెప్పేసి అంటున్నారు. మనలో అలాంటి ఎవరైనా చేస్తామా చెప్పండి? మనం గొడవ పెట్టుకున్నాం అనుకోండి, వాడు ఎదురుగా వస్తే ఏం చేస్తాం? పక్కకి వెళ్ళిపోతాం. వాడి వైపు తలెత్తి కూడా చూడవసరం. కానీ ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు? సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంట? మీరు ఒంటరిగా వెళ్ళేసి డామ్ డబ్బు కొట్టేసి అందరికి మొత్తం తెలిసేటట్టు చేయమంటున్నాడా? లేదు. కానీ మనలో చాలామంది ఏం చేస్తారు? ఇలాగే ఏదైనా సమస్య వచ్చిందంటే డబ్బు కొట్టేసి ఊరు మొత్తానికి తెలియపరుస్తూ ఉంటారు. ఊర్లో ఎప్పుడు కూడా ఏ సమస్య కూడా వినటువంటి వాడికి ఆ సమస్య గురించి తెలిసిపోతుంది మొత్తం. పెద్ద అవసరమేమీ లేదు. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే ఊరు మొత్తం కూడా టామ్ 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 అని చేసేస్తాం సమస్య గురించి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చూపిస్తున్నటువంటి మొట్టమొదటి మార్గం ఏంటిది అంటే, నీవు వెళ్ళి అతనితో కూర్చొని అతనితో మాట్లాడి అతనికి చక్కదిద్ది అతనిని పొందుకోవాలి అని చెప్పేశాను. అందుకే ఎజెకియేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 7-9 వచనాల్లో ప్రవక్తతోని ప్రభు అంటూ ఉన్నాడు, ఇది ప్రవక్తగా నీ యొక్క కర్తవ్యం, నీవు తీర్చాలి. ఒకవేళ నీవు అలా తీర్చనట్లయితే, నువ్వు చేయనట్లయితే నీవు పాపానికి బలి అవుతావు అని చెప్పేసాను. శిక్షకు గురి అవుతావు, దేవుని యొక్క శిక్షను నీవు పొందుతావు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రభు కోరుకునేటటువంటిది ఏంటి అంటే, ఏ ఒక్కడు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు, అందరూ కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందలో ఉండాలి. ఒకే మంద, ఒకే నాయకుడు, ఒకే అధికారం కింద ఉండాలి అని చెప్పేసి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సమస్యని పెద్ద చేసి మీరు విడిపోవడం కాదు, శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించుకొని అతనిని తిరిగి మన యొక్క సంఘంలో కలుపుకోవాలి, అతన్ని విశ్వాసగా ఎదిగేటటువంటి విధంగా చేయాలి అని చెప్పేసి అన్నాడు. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా, మాట తప్పేవాడు కాదు యేసయ్యా. మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
రెండోదిగా ఎలా మనం సమస్యను పరిష్కరించాలి అని చెప్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 16వ వచనంలో ఆలకించుదాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 16వ వచనము. చూడండి ఏమంటున్నారు, రెండోది ఏం చేయాలంట, నువ్వు ఒక్కడివే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పేసి మందలించి సంపాదించుకోవాలి అనుకున్నప్పటికీ కూడా అతడు నీ మాటని పెడచెవిన పెట్టేసి నీ మాట వినట్లయితే ఏం చేయమంటున్నాడు, ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ నీతో పాటు తీసుకొని వెళ్ళి అతనితో మాట్లాడాలి అని చెప్పేసి. క్రీస్తు ప్రభువు కూడా ఇద్దరిద్దరు అపోస్తులను పంపించాడు సువార్త సేవ కోసం. ఎందుకు అంటే యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం ఇద్దరు సాక్షుల యొక్క సాక్ష్యము చెల్లుతూ ఉంది అని చెప్పేసి. అందుకోసమనే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఒక్కడిగా వెళ్ళొద్దు. ఎందుకంటే తర్వాత నీవు చెప్పేది అందరు నమ్మకపోవచ్చు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాడు అనవచ్చు. కాబట్టి మరొకడు ఉన్నట్లయితే నీవు చెప్పినటువంటిది, నీవు ఇచ్చినటువంటి తీర్పు మంచిది అని చెప్పేసి అతను సమర్థిస్తాడు. కాబట్టి మరొకరిని కూడా వెంట పెట్టుకొని నీవు వెళ్ళు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలోనే మనకు చెప్తూ ఉన్నారు. రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ విధంగా అంటున్నారు. రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయం 19వ వచనము. ఎస్ దేవుని అనుగ్రహంపై నాకు వదిలివేయు, ఏదైనా పరిశుద్ధులను పలుకుతున్నట్లుగా పగదీర్చుకుని నా పని కాదు, దీని ప్రతిఫలము ఇచ్చని వాడము అని ప్రభువు పలుకుతున్నాడు. చూడండి ఏమంటూ ఉన్నారు అంటే, పగ తీర్చుకోవడం నా యొక్క పని, మీ పని కాదు. అతన్ని శిక్షించడం, దండించడం మీ పని కాదు, నేను చూసుకుంటాను అని ప్రభువు అంటారు. అలాగే మరొక సందర్భంలో కూడా చదువుతాం. ఈనాటి 2వ పట్టణంలో మనం విన్నాం. 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాము. అక్కడ ఆయన అంటూ ఉన్నారు, రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయంలో 8 నుండి 10 వచనాల్లో చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఏంటి, ఎవరైనా సమస్యతో కానీ వివాదంతో కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అంట, దేవుడు నిన్ను ఏ విధంగానైతే ప్రేమించాడో అదే విధంగా అతనిని నీవు ప్రేమించి అతని యొక్క వివాదాన్ని పరిష్కరించాలి అని చెప్పేశాను. ఎందుకు అంటే ప్రేమ అనేటటువంటిది నీ యొక్క తప్పులని లెక్క పెట్టదు. అది సమస్తాన్ని భరిస్తూ ఉంది, సమస్తాన్ని సహిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు ప్రేమతోని ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్ళాలి. అప్పుడు నీవు అతని మీద పగ తీర్చుకోవడం కానీ కక్ష సాధించడం కానీ చేయకుండా నీవు చేస్తావు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు సిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో దొంగవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుని. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగి వచ్చేసాయి, నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కూడా కాపాడు, రావయా అని చెప్పేసి ఆయన మీద సవాల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు. రెండవ వాడిని చూసి అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకోండి అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేడే నీవు నాతో పాటు దేవుని యొక్క రాజ్యంలో ఉండబోతూ ఉన్నావు అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పుడైతే మనం ప్రేమతోని సమస్యను పరిష్కరించాలి, వాళ్ళని కలపాలి అన్న ఉద్దేశంతో మనం వెళ్తామో అప్పుడు వాళ్ళని మనం మన సొంత వారిగా భావించి, మన సంఘస్థుడిగా భావించి, విశ్వాసిగా భావించి వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తాము. అందుకే మరో సందర్భంలో కూడా ప్రభు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే నీవు ఆ ప్రేమతోని వెళ్తావో సమస్యలన్నీ కూడా నీ దగ్గర నుంచి మారిపోతాయి అని చెప్పేసి. ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ సమయంలో కూడా ప్రభు దగ్గరికి పరిశీలన తీసుకొని వచ్చారు. ప్రభు ఆమె తప్పు చేసింది, ఆమెను రాళ్ళతో కొట్టాలి, చంపాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అన్నారు. కానీ ప్రభు ఒకటే మాట అంటూ ఉంటాడు, ఆ వివాదాన్ని పెద్ద చేయడం ఇష్టం లేదు, ఆయన సింపుల్గా పరిష్కరించాలి అనుకున్నాడు. అందుకే ఒకటే మాట అన్నాడు, ఏంటి, మీలో పాపం చేయనటువంటి వాడు మొట్టమొదటి రాయిని ఆమె మీద విసరండి అని చెప్పేసి ఆయన తలదించుకొని భూమి మీద ఏదో రాస్తూ ఉన్నాడు.
ఒక తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయారు అని చెప్పేశారు. ఆ తర్వాత ప్రభు ఆమెను శిక్షించారా? ప్రభు ఆ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరావు, కాబట్టి నీకు శిక్ష పడాలి అని చెప్పేసి అన్నాడు. ఆయన తిట్టాడా? ఆమెను కొట్టాడా? లేదు. ప్రేమతో ఏమంటూ ఉన్నాడు, మళ్ళీ ఆ పాపాలను చేయవద్దు, నువ్వు వెళ్ళుము సంతోషంగా. ప్రతి పాప సంకీర్తనలో కూడా చివరి వచ్చిన గురువు పలికేటటువంటిది అదే, సంతోషంతో సమాధానంతో వెళ్ళుము, ఇక పాపం చేయము అని చెప్పేసి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రేమతోని ఆ సమస్యని పరిష్కరించడానికి వెళ్తామో చాలా సులభంగా ఆ ప్రేమని, ఆ యొక్క సమస్యని హ్యాండిల్ చేయగలుగుతాం, తీర్చగలుగుతాము అంటూ ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖన 4వ అధ్యాయంలో 2వ వచనంలో పునీత పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఇద్దరు స్త్రీలు కొట్లాడుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. మొదటి వారు యువోదియా, సుంతుకేసు అనేటటువంటి ఇద్దరు కూడా మహిళలు గొడవ పడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు స్వార్థ సేవ చేస్తూ ఉన్నారు, శిష్యులతో పాటు తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా గొడవ పడుతూ తిట్టుకుంటూ ఒకరిని ఒకరు మాట్లాడకుండా ఉన్నప్పుడు పునీత పౌలు గారికి తెలిసినప్పుడు మధ్యవర్తులని కొంతమందిని వాళ్ళ వద్దకు పంపించేసి ఆ యొక్క వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేసి వాళ్ళ మధ్యలో రాజీ కుదురుస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. మరి మన దగ్గరికి వచ్చినప్పుడు నీవు తీర్చలేనప్పుడు సమస్యను ఎవరైనా తెలియగలిగినటువంటి వాడు, తీర్చగలిగేటటువంటి వాడు ఉంటే అతన్ని పంపించేసి వాళ్ళ కుటుంబ సమస్య చూడండి, ఆ సంఘ సమస్య చూడండి, ఆ ఆస్తి పంపకాల వ్యవస్థ చూడండి, పరిష్కరించండి అని మనం పంపిస్తూ ఉన్నామా? మనకు చేతగానప్పుడు చేతనైనటువంటి వారిని పంపించి తీర్చమని మనం చేయగలుగుతూ ఉన్నామా? ఎప్పుడు చేయగలుగుతాము అంటే మనలో ఆ దేవుడి యొక్క ప్రేమ ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. అందరూ కూడా ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆసక్తితో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. అయితే చివరిగా ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి? ఒకరుగా వెళ్ళమన్నాడు, తర్వాత ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్ళమన్నాడు. చివరిగా ఏమని చెప్తూ ఉన్నాడు సమాధానం? మూడోది ఎలా పరిష్కరించమన్నాడు సమస్యని? ఎలా పరిష్కరించమన్నాడు బైబిల్లో? ఎలా పరిష్కరించాలి అన్నారు? అందరు విన్నారా? బైబిల్ సువిశేషం చదివినప్పుడు వింటున్నారా? ఆరోగ్యం విన్నావా? జ్వరం తిన్నావా? నిద్రపోయావా? మరి ఏం చెప్పారు? మూడోది ఏంటి పరిష్కారం? ఏమని చెప్పారు? ఒక్కరుగా వెళ్ళమన్నారు, తర్వాత ఇద్దరు ముగ్గురు వెళ్ళమన్నారు, తర్వాత ఏమన్నారు? మూడోదిగా సంఘంగా వెళ్ళేసి సమస్యని పరిష్కరించండి అని చెప్పేసి అన్నారు. సంఘం అంటే ఏంటిది? తిరుసభ మొత్తం కూడా, విశ్వాసులందరూ కూడా, ఆ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వెళ్ళేసి అతనితో మాట్లాడేవారు.
అతనికి ఒప్పించడానికి ప్రయత్నం చేశాం, నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తే వింటాడా వినరా? ఒకడు వెళ్ళలేదు, ఇద్దరు వెళ్ళారు, ముగ్గురు వెళ్ళలేదు. లేదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా వెళ్ళేసి, అరే మీరిద్దరు అన్నదమ్ములు, రక్తం పంచుకున్నటువంటి వాళ్ళు, వాడు కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుంది, నువ్వు కొంచెం తక్కువ తింటే ఏమిటి, చిన్నవాడివే కదా, నీకు మంచి ఉద్యోగం ఉంది, వాడికి ఏమీ లేదు కదరా, నువ్వు మీ నాన్నని మీ అమ్మని చాదలేవా, చాదొచ్చు కదా అని చెప్పేసి అన్నామనుకోండి, అలా మంచిగా బుద్ధి చెప్పామనుకోండి, వింటారా వినరా? ఖచ్చితంగా వింటారు. మనం మంచిగా చెబితే ఖచ్చితంగా అతడు కన్విన్స్ అయ్యేసి వింటారు. సంఘంగా వెళ్ళేసి చెప్పినట్లయితే, ఎందుకు అంటే సంఘం అనేటటువంటిది దేనిని సూచిస్తూ ఉన్నది అంటే క్రీస్తు ప్రభు శిరస్సు అయితే ఈ సంఘం అనేటటువంటిది కూడా ఏంటిది, శరీరంలో ఉన్నటువంటి భాగాలు అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ యొక్క శిరస్సును మనం ధరించి, ఆ క్రీస్తు ప్రభు నామాన్ని ధరించి, ఆ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఇమ్మానుయేలైనటువంటి దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఈ యొక్క వివాదాన్ని, సమస్యని శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించడానికి ముందుకు తీసుకొని పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాతో అంటూ ఉన్నాడు, నేను లోకాంతం వరకు మీతో పాటు ఉంటాను, మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి పోయినా కూడా మీతో పాటు నేను ఉంటాను అని ప్రభువు చెప్పారు. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు నామంలోనే నిత్యమైనటువంటి రక్షణ మీకు లభిస్తూ ఉన్నది. రక్షణనిచ్చేటువంటి నామం యేసుక్రీస్తు నామం తప్ప ఈ లోకంలో వేరొక నామము మీకు ఇవ్వబడలేదు అని చెప్పేసి. ఎప్పుడైతే మనం సంఘంగా ప్రార్థనాపూరితమైనటువంటి వాళ్ళమై అతని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళేసి, ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్ళేసి మనం మాట్లాడి ప్రార్థనతోని ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ పునరుత్థానుడైనటువంటి ప్రభువు మనతో పాటు ఉంటాడు, మన ఆలోచనల్ని గైడ్ చేస్తాడు, మన యొక్క హృదయాల్ని ప్రేరేపించేసి మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి పనులన్నిటిలో కూడా ఆయన ఉండి ఆ సమస్యని శాంతియుతంగా ప్రేమతో పరిష్కరించేసి అతనిని మనలో కలుపుకునేటటువంటి వాడిగా చేస్తారు అని చెప్పేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ప్రభు యొక్క నామంలో వెళ్ళాలి. చివరి వచనంగా దర్శన గ్రంథంలో 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. దర్శన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము. దర్శన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనము. ఎవరైనా దేవుడు తన వాక్యం ముందున వెంటనే దేవుడు తన రహస్య ప్రణాళిక నెరవేర్చు అని ఆయన తన సేవకులకు ప్రవక్తలకు బోధించినట్లుగా అని ఆ దేవుడు దర్శన గ్రంథం 16వ అధ్యాయం, దర్శన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అతడు బలిపీఠం నుండి ఒక కంఠస్వరమును, సర్వశక్తిమంతుడగు ఓ దేవా, ఓ ప్రభువా. చూడండి జాగ్రత్తగా ఆలకించండి, ఏమంటున్నారు అక్కడ? సర్వశక్తిమంతుడగు ఓ దేవా, ఓ ప్రభువా, నీ నిర్ణయములు సత్యాన్వితములు, న్యాయసమ్మతములు. చూడండి ఏమంటూ ఉన్నారు, ఎప్పుడైతే మనం ఆ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వెళ్ళి వాళ్ళ యొక్క వివాదాన్ని పరిష్కరిస్తూ ఉంటామో, వాళ్ళ మధ్యలో ఏం నిలబడుతూ ఉంది అంటే సత్యం నిలబడబడుతూ ఉంది, న్యాయం అనేటటువంటిది జరుగుతూ ఉంది అని చెప్పేస్తారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేద్దాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక గురువుగా, ఒక ఉపదేశిగా, సంఘ పెద్దగా, ఊళ్ళో ఉంటున్నటువంటి వాళ్ళుగా మనం మన దగ్గరికి సమస్యలు కానీ వివాదాలు కానీ వచ్చినప్పుడు మనం ఆ ప్రభు నామంలో కదిలిపోయి వాళ్ళ మధ్యలో నిలవబడి వాళ్ళని ఐక్యం చేసి దేవుని బిడ్డలుగా సంపాదించుకుంటూ ఉన్నామా? లేకపోయినట్లయితే పుల్లలు పెట్టేసి వాళ్ళని విడగొట్టేసి సంఘాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి వారిగా తయారవుతూ ఉన్నాం. ఈనాడు ప్రభు అంటూ ఉన్నాడు, మొదటి వారిగానే ఉండాలి, సంపాదించుకునేటటువంటి వాళ్ళుగానే మీరు ఉండాలి, అలాగే జీవించాలి. అప్పుడే మీరు క్రీస్తు ప్రభువులకు నిజమైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో ఉండగలుగుతారు, నీ సహోదరుని చక్కదిద్ది సంపాదించుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు అంటారు. కాబట్టి
మనందరం కూడా లేచి నిలవబడి ఆ ప్రభువునకు మాటిద్దాం. పునరుత్థానుడైనటువంటి ప్రభువు యొక్క నామంలో నేను వెళ్ళి నా యొక్క సహోదరుల యొక్క వివాదాలని పరిష్కరించేసి వాళ్ళని ఆయన కోసం సంపాదిస్తాను అని ప్రభువునకు మాటిద్దాం. కల్లోల సంగములోన అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా, ప్రభు యేసు నాతో ఉంటే నాక సాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కూటమి లేనే లేదు, నా కూటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. విశ్వాస సంగ్రహము. శరీరం యొక్క ఉత్తానమును విశ్వసించుచున్నాను. మనలో ఉన్నటువంటి తలంపులను, కోరికలను, మరి ముఖ్యంగా కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వారిని, చనిపోయినటువంటి వారందరినీ, వివాదాలతో విడిపోతున్నటువంటి కుటుంబాలను, సంఘాలన్నింటినీ కూడా ప్రభువునకి అర్పణగా సమర్పిస్తూ ఈ సజీవ బలిని స్వీకరించమని ఆ ప్రభువుని అర్పణ గీతంతో ప్రార్థన చేద్దాం. Hey
సహోదరి సహోదరులారా, మీరు నేను నమ్మిస్తున్నటువంటి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఈ బలిని స్వీకరించుగా ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మాకు నిజమైనటువంటి ప్రార్థనా తత్వము, శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యము మాకు ప్రసాదించు. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోను మా సహోదరి సహోదరులతో విశ్వాసపాత్రమైనటువంటి సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులలో ఉన్నతమునకు త్రిభుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీకు ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేశాను. అతడు మరణము నుండి పునరుత్థానుడై శాశ్వత జీవమునకు మార్గమును తెరచెను. తండ్రి అతడు నీ యొద్దకు మోక్షారోహణమును చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను నాకై తెరచెను. కావున దూతలతో పునీతులతో అతి దూతలతో ఏకమై నిరంతరము నీ స్తుతిగానమును పాడుతా ఎట్లనగా ఓ ప్రభువా, నీవైక్యముగా పవిత్రుడము, సర్వ పవిత్రత కూటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మానుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
అనంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అమ్మను రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయట మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సమును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సీ జగద్గురువుల, మా జోజి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ ఎంతో పరిపూర్ణులను చేయము. ఉత్థానమంతా మరణ మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని నీ దీవ ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయచూపు. దేవుని కన్యతలేక మరియమాతతో, పునీత అపోస్తులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కలిసి ఆ ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను జపించుదాం. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించారు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరు సమాధానాన్ని తెలుపుకుంటాం. ఇదిగో సర్వేశ్వరుడు గరిపిల్లో తాను సమస్యలన్నిటినీ కూడా సామరస్యంగా పరిష్కరించి మనందరినీ దీవించినటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు, ఈ ప్రభు శరీర రక్త విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
ప్రభు దొప్పికబడిన దుప్పి సలైటి నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకు పరితపించుచున్నాడు. సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్ర ఆహారముతోను నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవమును ప్రసాదించుచున్నాము. ఈ పరమవరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యములకు కూడా అర్హులగునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏమని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో చేయించండి. Yesus